ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాటి సూక్తిలో నుండి లోకంలో ప్రతివాడికి కూడా మంచివాడు అనిపించుకోవాలని ఉంటుంది కదండి. ఏదో పేరు పొందాలి లోకంలో, ఏదో ఒక మంచిగా బతకాలని ఉంటుంది. కానీ మంచిగా ఇప్పుడు ప్రతివాడు ఏమంటారంటే భగవంతుడిని నాకేమో నన్ను అనుగ్రహించి నన్ను కాపాడమని అడుగుతాడు. నా వ్యక్తి కాపాడుతాడు, ఆయన ధర్మాన్ని ఆచరిస్తే ఆయన కాపాడుతాడు. అది మానేస్తాం, చేసే పాపాలు చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి గుళ్ళో దండం పెట్టి మాత్రం మమ్మల్ని నన్ను కాపాడుతాడే అని అడుగుతుంటాం. ఇది లోకంలో సహజం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటేనండి, మనం మంచివాడిగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఏం చేయాలంటే మంచి పనులు చేయాలండి, అంతే కదండి. చెడ్డ పనులు చేస్తూ మంచివాడిగా పేరు రావాలంటే ఎలా వస్తుంది? తాత్కాలిక ఏదో తన పరివారం చేత పొగిడించుకున్నా అది స్థిరంగా నిలబడదండి ఆ పేరు. ఇక్కడ ఏంటంటే ఇది విదురుడు నీతి అని చెప్పేసి విదురుడు ప్రత్యేకంగా మనకి ఏం చేశాడంటే ధృతరాష్ట్రుడికి చెప్తాడండి. ఇండైరెక్ట్గా కొడుకుల గురించి దుర్యోధనుడి గురించి అనుకోండి. ఆ పద్యం చదివి తర్వాత మీకు వివరణ ఇస్తాను. పురుషుడు 2 తెరగుల ధర ఉత్తముడు అనగా బరగు. ఈ మానవుడు ఎవరైనా సరే ఈ భూమి యందు ఉత్తముడు అనిపించుకోవాలి అనిచెట్టయితే 2 విధాలుగా అతడు ఉత్తముడు అనిపించుకుంటాడయా ఓ మహారాజా అని చెప్పి అతను అంటాండి. ఏమిటంటే మొదటిది తాను ఇయ్యడలను పరుషంబులు పలుకొక్కునికి, మొదటిది ఇది. రెండోది దురితంబులు వలయు పనులు దొరకట కథనాలు, ఇది రెండోది. ఈ 2 పనులు చేసినట్లయితే వాడు మంచివాడనే ఉత్తముడనే పేరు పొందుతాడయా అని చెప్తూ అంటాడు. మొదటిది పరుషములు మాట్లాడకూడదు అన్నాడు. పరుషములు అంటే ఏంటనమాట? కఠినంగా మాట్లాడటం అండి. ఇది చాలామందికి అలవాటు అండి. ఆ మాట చెప్పే మాటే వాడు కొంతమంది స్వభావం ఏమిటో తెలియదు, అది కట్టి విరిచినట్టు మాట్లాడుతుంటారు, కఠినంగా మాట్లాడుతుంటారు. ఆ మాట వల్ల అవతల వాడు నొచ్చుకుంటాడు అన్నమాట. ఆ నెమ్మదిగా చెప్పగలిగిన మాటను కూడా గట్టిగా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, అవతల వాడు బాధపడేటి విసుక్కోవటం. ఏదో ఇతరుల దగ్గర లేవరా నాన్నగారు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదండి వీడికి అని అవతల వాడు ఏంటి ఆ లేస్తూనే వాడికి కొంచెం మనసు బాధ కలుగుతుంది. మనసులో ఇప్పుడు పెద్దవాళ్ళు అనగలేకపోవచ్చు, కానీ మనసులో తిట్టుకుంటాడు. కాబట్టి కఠినంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. మన పెద్దవాళ్ళు చెప్తారండి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అని అంటారండి. సత్యం పలకాలి, నిజం పలకాలి. అదేవిధంగా మనిషికి ఇష్టమైన విషయమే మాట్లాడాలన్నాడండి. ఇప్పుడు ఆ మాట చెబితే వాడికి బాధ కలుగుతుంది, వాడికి కష్టం కలుగుతుంది. అటువంటిప్పుడు అది నిజమైనా సరే చెప్పొద్దంటుంది శాస్త్రం. అందువల్ల నబ్రూయాత్ సత్యమైనప్పటికీ అది అప్రియం అంటే ఇష్టం లేదు వాడికి, అవతల వాడికి. ఆ మాట వింటే బాధపడతాడు, ఆ మాట వింటే వాడికి మనసుకు కష్టం కలుగుతుంది. అప్పుడు అది నిజమైనా చెప్పొద్దు అంటుంది పెద్దవాళ్ళు శాస్త్రంలో. అందువలన మనం మాట్లాడే మాట చాలా చక్కగా మాట్లాడాలి. అంటే ఏంటి, అవతల వాడు నొచ్చుకోకుండా, ఇది మొదటిదండి. అట్లా కనుక మనం దాన్నే అంటే ఏంటంటే మధురంగా మాట్లాడటం అంటారండి. అలా కనుక మనం మాట్లాడగలిగినట్లయితే తప్పకుండా వాడు లోకంలో మంచివాడు అనే పేరు పొందుతాడు అనమాట. ఇంకా రెండోది ఏంటంటే దురితంబులు వరవి పనులు. దురితం అంటే పాపం మళ్ళీ అనుమానమయ్య పాపం అంటే ఏంటండి అని వాడు వ్యాసుడు ముందే చెప్పాడు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎదుటి వాళ్ళని పీడిస్తే అదే పాపయ్యా అన్నాడు. మాటల చేత కావచ్చు, చేతల చేత కావచ్చు, ఎదుటివాడికి బాధ కలిగేటి ప్రవర్తిస్తే పాపం. ఇంచుమించు ఇది ఒకటి. ఇదేమో నోటితో చెబితేనేమో పరుషంగా మాట్లాడటం, అది చేత్తో ఏదైనా కనుక అపకారం చేస్తేనేమో అదేంటంటే బాధ కలిగించే పాప పనులు అనమాట అండి. ఏం లేదండి, ఒక కుక్క ఉంది, అది పడుకొని ఉంటే దాని మీద రాయేస్తే పాపం. అది నీ మీద కరవటానికి వచ్చినప్పుడు కర్రతో కొట్టినా అది పాపం కాదు, అదే చిన్న విషయం అనమాట. అంటే మనకు అపకారం జరుగుతుంది అన్నప్పుడు మనం ఎదిరించినా అది పాపం కాదు. అకారణంగా ఎవరికైనా అపకారం చేస్తే అది పాపం అని చెప్పారు. వాడి పాప పనులు చేయకపోవటం వల్ల అయినట్టు లోకంలో ఉత్తముడు అనిపించుకుంటాడు అని ఈ పద్యంలో ఆయన చెప్పడం జరిగింది. పద్యం మరోసారి చెప్తాను. పురుషుండు 2 తెరగుల ధర ఉత్తముడు అనగా బరగు, దాని ఏడలను పరుషములు పలుకొకునికిని, దురితంబులు వరయు పనులు దొరకట కథనాను. ఈ 2 పనుల వల్ల కనుక ఇది
ధృతరాష్ట్రుడికే కాదండి విధుడు మన అందరికీ భారతం అనేది ఏంటంటే ప్రపంచంలో మానవులందరికీ సందేశం అండి. మనందరం కూడా ఇది ఆచరిస్తే మనం కూడా లోకంలో బతికినంత కాలం కూడా మంచివాడు అనేటువంటి పేరు తెచ్చుకుంటామని తెలియచేస్తున్నాడు. స్వస్తి.